మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అతను ఒకప్పుడు వైసీపీ పార్టీలో యువ కెరట నాయకుడు. ఆ పార్టీలో అతను కష్ట నష్టాలను చూశాడు. అతను అనుకున్నది దక్కలేదు. అయినా ప్రజాసేవే తనకు ముఖ్యమంటూ జనసేన పార్టీలో చేరాడు. జనసేన పార్టీలో జనబలంతో మరింత దూకుడుగా కోడుమూరు నియోజకవర్గంలో దూసుకుపోతున్నాడు అతనే సంధ్యా విక్రమ్. వైసీపీ పార్టీలో ఫస్ట్ నుండి పార్టీ పెట్టుకున్నప్పటి ఉన్నారు. ఆ పార్టీ వదిలి మళ్ళీ జనసేన పార్టీకి వచ్చారు. ఇక్కడ ఎలాగుంది? అన్నేళ్ళు ఉన్న పార్టీ, అన్ని సంవత్సరాలు పనిచేసిన పార్టీ విడిచి పక్కకు వచ్చినాము అంటే కేవలం 2024లో టికెట్ దక్కకపోవడం కారణంగానే మళ్ళీ పార్టీ మారారని చెప్పేసి జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ మీరు కొన్ని సందర్భాల్లో కూడా చెప్పారు. ప్రాణం పెట్టి పనిచేసినాం. కుటుంబాలను సైతం మొదలుపెట్టి ఎవరో సంబంధం లేని వ్యక్తికి, మా ప్రాంతంతో, మా ప్రాంత విధానంతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొని వచ్చి మా పైన రుద్దితే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పేసి జగన్మోహన్ ఏమైనా హామీ ఇచ్చారా? 2010 పార్టీ పెట్టిన నుంచి నేను ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్. మీరు ఎమ్మెల్యే స్థాయి అనుకుంటే అయిపోతుందా? ఈ స్థాయి అని చెప్పి నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు. నాకు స్థాయి ఉందని నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావా? నేను ఒక అనామకున్న పైన ఏదో రోడ్ సైడ్ మీరు పార్టీలో కానీ ఏ పార్టీలో కానీ కష్టపడి తిరుగుతున్నారని జనాలు ఉన్నారు కాబట్టి చేస్తున్నారు. సతీష్ గారికి సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు ఓడించారు? మరి సతీష్ అనే వ్యక్తే వైసీపీ ఓటమికి ప్రధానమైన కారణం. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేశారా లేదా? మమ్మల్ని కనీసం ప్రచారాలకు కూడా తిప్పిలేడు. ఇప్పుడు సతీష్ గారికి ఎప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారు, మీరు కానీ మీ మిసెస్ కానీ ఒక స్టేజ్లో కన్నీరు పర్వతమైనారు. ఆ సందర్భంలో అయినా కానీ జగన్మోహన్ గెలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కన్నీటి విధానంలో మునిగిపోయినాము, దుఃఖంలో మునిగిపోయినాము అంటే మేము ఎంత కష్టపడి ఉంటాము. జనసేన పార్టీలో మీరు 0 నుండి అడుగులు ముందుకేస్తున్నారు, మళ్ళీ మొదటి నుండి? ఆ రోజు స్టార్టింగ్లో నేనైతే జీరోని. ఆ రోజు 2010లో నేను విక్రమ్ 0. అయితే ఇప్పుడు అధికార పార్టీలో ఏదో ఒకటి సంపాదించుకోవాలని చెప్పేసి అధికార పార్టీని ఎంచుకున్నారు అంటున్నారు. 1 year విక్రమ్ పలానా ఇది సంపాదించుకున్నాడు పార్టీ ఇక్కడికి వచ్చి అధికారంలోకి వచ్చి చూపండి. ఎదురూరు విశ్వవర్ధన్ రెడ్డి గారు మీతో ఎలా ఉంటారు? మీరు పార్టీలో చేయడం వెంటనే రెస్పాన్స్ ఎలాగుంది? నేను ఒక డిజాస్టర్గా మిగిలిపోయిన నేనే కాబట్టి ఖచ్చితంగా నా మీద అంతో ఇంతో ఈ రోజుకి జాలి చూపిస్తున్నాను. దస్తగిరి ఇప్పుడు ఎమ్మెల్యే మీ నియోజకవర్గానికి ఎలా సంబంధాలు ఉన్నాయి? మొత్తం ఎంతో పెద్ద అసోసియేట్ అయ్యి ఎంతో నేను కాంట్రవర్సీ జోలు పోదలుచుకోలే. జనసేన పార్టీ తరఫున సంధ్యా విక్రమ్ కుమార్ కోడుమూరు నియోజకవర్గంలో ఎలా ముందుకెళ్తారు? ఈ రోజుకు 1 year అయింది మనం వచ్చి. ఈ 1 yearలో సంధ్యా విక్రమ్ గారు మీరు వచ్చి పార్టీకి సంవత్సరం అవుతుంది. ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు కలిసి? అదొక్కటే చాలా లోటు ఉంది.